హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. కాకినాడకి వచ్చిన దగ్గర నుండి ఖాళీయే ఉండట్లేదు. 10 డేస్కే వచ్చాం కదా, రోజులేమో అయిపోతున్నాయి కానీ పనులు మాత్రం అవడం లేదు. వీడియోలు ఇలా తీయాలి అలా తీయాలి అనుకున్నానా అవి కూడా అవ్వడం లేదు. ఇంకా ఈ వీడియో ఫిబ్రవరి 1 సండే రోజు అనమాట. ఈవినింగ్ మా మరిది వాళ్ళ పాప పెద్దమ్మ ఎగ్జిబిషన్కి వస్తావా, లాస్ట్ ఇంకా అయిపోతుందని అడిగింది. సరే వస్తాలే అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళాము. తను వాళ్ళ మమ్మీ అంటే మా తోటికోడళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఎగ్జిబిషన్కి వచ్చేసారనమాట. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నారు. నారా లోకేష్ గారు కాకినాడ వచ్చారు, అందుకే ఇలా బ్యానర్స్ ఉన్నాయి. అక్కడ రాంచీలో బయటికి ఎక్కువ వెళ్ళము. వర్షాకాలమేమో వర్షానికి భయపడి, సగం రోజులేమో చలికి భయపడి, ఎండాకాలం ఎలాగూ మళ్ళీ కాకినాడ వచ్చేస్తాం కదా. అయినా మా వారికి అక్కడ డ్యూటీలు టెన్షను ఉండనే ఉంటుంది, కుదరదన్నమాట. కాకినాడ వస్తే హాయిగా మా వారికి సెలవులు, నాకేమో పెద్ద పని ఉండదు, మా పాపకేమో స్కూల్ టెన్షన్ లేదు, బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ మా ఏరియాలో ఇలానే పెడతారు. అవే కలెక్షన్స్ అలాగే ఎప్పుడు ఉన్నా వెళ్తూనే ఉంటాము. అదొక సరదా అన్నమాట, అంతే. ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాము. అలా చూసుకుంటూ వెళ్ళాము. నేను అది తీసుకుందామా అంటే మా వారు వద్దు, అక్కడ కూడా దొరుకుతాయి. ఇది తీసుకుందామా అంటే వద్దు, లగేజ్ ఎక్కువైపోతుంది అని అంటారు. ఇంకా మాకు ఇయర్ ట్రాన్స్ఫర్ వస్తుంది, దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా ట్రాన్స్ఫర్ వస్తే మళ్ళీ తట్టా బుట్ట సర్దాల్సిందే, ప్యాకప్ అన్నమాట. సరేలేండి, నా వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ ఇవ్వట్లేదు, వీడియో ఎలా ఉందని కామెంట్ కూడా చేయట్లేదు. ఈసారి నుండైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి ప్లీజ్. కాకినాడలోనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? ఏ మాటకా మాట. ఎక్కువ బయటకు వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేస్తాం కదా, ఇంకేముంది, ఖర్చులు ఎక్కువైపోతాయి. ఒకందుకు దూరంగా ఉండటం వలన కూడా కొంచెం మేలేలేండి, ఇంత ఖర్చులు అయితే ఉండవు కదా, నా అభిప్రాయం అది. మరి మీరేమంటారు? ఈ కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి, తీసుకుందామంటే ఎంత ఎక్కువ రేటు చెప్పేస్తున్నారు తెలుసా. అదే ట్రైన్లో అనకాపల్లి నుండి వైజాగ్ మధ్యలో, ఆ తర్వాత కూడా ట్రైన్లోకి ఎక్కి కొందరు ఆడవాళ్ళు ఇలా చెక్కలతో చేసిన బొమ్మలను అమ్ముతూ ఉంటారు. బేరం అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. చాలానే కొన్నాం అలాగా. మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాము. మా తోటికోళ్ళు ఇంకా నిత్య వాళ్ళు ముందున్నారు, వాళ్ళు ఏవో మ్యాచింగ్స్ చూస్తున్నారు. ఇంకా మేము మాట్లాడేది అలాగే వాయిస్ ఉంచేద్దామంటే మ్యూజిక్ పెట్టేశారు, పెద్ద పెద్ద సౌండ్స్ అన్నమాట బ్యాక్. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఫస్ట్ బేరం అడగడం బాగా వచ్చి ఉండాలి, లేకపోతే అంతే, వాళ్ళు ఎక్కువ ఎక్కువ చెప్పేస్తారు, మనం అడగాలి. చాలా వరకు లోకల్వే ఉంటాయి, గ్యారంటీ అంత ఉండవు. శారీస్ అడిగాను, ఎక్కువ ఎక్కువ చెప్పేస్తున్నారు. మన లాంటోళ్ళం అంటే ఇప్పుడు షాప్లో అయితే నమ్మకంగా తీసుకుంటాము, ఇలాంటి ప్లేసుల్లో అయితే నాకు చాలా భయం అన్నమాట. ఇది వర్తేనా, ఎక్కువ పెట్టేశానా అని ఇంటికి వెళ్ళి బుర్ర పట్టేసుకుంటాను. మీరు కూడా నాలానేనా? కొన్నా కొనకపోయినా అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే మంచిది. అలానే ఇంట్లో ఉండకుండా బయటకు వస్తూ ఉండండి, మనసు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. వర్క్ టెన్షన్లో ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా బీపీలు వచ్చేస్తున్నాయి. మరి అలా చూస్తుంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. చూసారా ఈ వుడెన్ ట్రే ఎంత బాగుందో కదా. తీసేసుకుంటే చాలదు, వీటిని చక్కగా మెయింటైన్ చేయగలగాలి, లేకపోతే అవి అలా షెల్ఫ్ల్లోనే డస్ట్ పట్టేసి ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే చూసారా చిన్న సైజు కిచెన్ సామాన్లు ఎంత బాగున్నాయో కదా. ఈ చిన్ని బకెట్ చూడండి ఎంత బాగుందో, మినీ బకెట్, సాంబార్ బకెట్. మినీ కిచెన్ చేసే వాళ్ళకైతే ఇలాంటివి బాగుంటాయి కదా, చాలా చిన్న చిన్నగా. ఈ కప్పులు చూడండి ఎంత బాగున్నాయో, స్టీల్ కప్పులు. అలా వెళ్తూ ఉంటే ఒక షాప్ దగ్గర హల్వా అమ్ముతున్నారు. కేరళ అతను వాళ్ళ స్పెషల్స్ హల్వాస్ సేల్ చేస్తున్నారనమాట. మాకు తెలుసు, ఎందుకంటే మేము కేరళలోనే ఉండొచ్చాం కదా. మేము బనానా హల్వా దగ్గర నుండి అన్ని రకాల హల్వాలు తినేవాళ్ళం అక్కడ. ఊరు వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చేవాళ్ళం. ఒక బాక్సు అన్ని రకాల హల్వాలు తీసుకున్నాము, 300 రూపీస్ అంట.
ఇది గోధుమ పిండి ఇంకా తాటి బెల్లంతో చేస్తారు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. శారీ షాప్ దగ్గరికి వెళ్ళాము. ఒక గ్రీన్ శారీ, ఒక గ్రీన్ కాటన్ శారీ చూసాము. అదేమో 650 చెప్తున్నారు. ఎంత తగ్గించమన్నా తగ్గించలేదు. 500కి ఇస్తానన్నారనమాట. లాస్ట్కి ఇంకా పర్వాలేదంటారా, అక్కడ నారాయణపేట శారీస్ ఇంకా మంగళగిరి శారీస్ చాలా ఉన్నాయి. ఇంకా మా తోటికోడలు 2 టాప్స్ తీసుకుందనమాట. ఒక టాప్కేమో మ్యాచింగ్ బాటమ్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఆల్రెడీ ఒక టాపు, దానికి మ్యాచింగ్ తీసుకున్నారనమాట. మా అమ్మాయి ఏమో తన షాపింగ్ తనే చేసేసుకుంటుంది పాపం. ఇవి బాగున్నాయా అని తెచ్చి చూపించడం, మేమేమో వద్దమ్మా మనం రాంచీకి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుందాంలే అనడం, ఇదే సరిపోయింది. ఈ షాప్లో శారీస్ అన్నీ 1000 పైనే ఉన్నాయన్నమాట. ఒక్కసారి అడిగాము, అలా హ్యాంగ్ చేసింది బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ అంట అది. ఆ శారీ వచ్చేసి 2500 అని చెప్పారు. ఏంటి స్పెషల్ సిల్కే కదా అంటే, లేదు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కదా అందుకే ఆ శారీ అంత కాస్ట్ అని చెప్పారనమాట. ఇంకా హాట్ ప్యాక్ ఒకటి తీసుకున్నాం అనమాట. పోట్లీలా ఉంది. అది మా అత్తగారు 200 రూపీస్ పెట్టి కొన్నారంట. మేమేమో 180కి తీసుకున్నాము ఎగ్జిబిషన్లో. ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ మాకు మా దగ్గర బాగా చీప్గా దొరుకుతాయి. ఇక్కడ బాగానే ఎక్కువ చెప్పేశారు. ఇంకా చూసారా ఈ బీడ్స్ ఇవన్నీ గుప్పించుకుంటున్నారనమాట చాలామంది వచ్చి. ఒక్కొక్కటి ఒక దాన్ని అడిగాను అనమాట, నల్లపూసలు. దాన్ని అడిగితే 350 అని చెప్పారు. ఎంత తగ్గమన్నా తగ్గలేదు. ఏంటి దీంట్లో తేడా ఏంటి అంటే, ఇది ఏమన్నా 1 గ్రామా ఏంటి అంటే, ఇదిగో దాంట్లో ఏవో డిఫరెన్స్ చెప్తున్నారు అనమాట. ఈ లాకెట్ ఇలాగా, ఇది ఇలాగా, దీని కలర్ ఇలాగా అని చెప్తున్నారు. చూడండి ఇదిగో దానికి దీనికి ఏదో తేడా ఉంటుందంట. నాకేమో 2 ఒకలాగే కనిపించాయి మరి. ఇలాంటి నెక్ సెట్లు ఇలాంటి ప్లేస్లోనే బెటర్ అనమాట. కొంచెమన్నా తగ్గుతారు. అదే షాపుల్లో అయితే అస్సలు కొనలేము. డైలీ యూస్కే కదా, మరీ ఎక్కువ పెట్టేయలేం కదా. కొనేవారు కొంటారులేండి. మేమెక్కడ కొని మాతో పాటు తిప్పాలన్నమాట. అటు ఇటు ఊర్లు తిరిగేవాళ్ళం కదా. ఇది చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారో, చూడటానికి బాగుంది కదా. ప్రైస్ కూడా బాగానే ఉంది. మా లాంటి వాళ్ళకి అంటే అటు ఇటు ఊర్లు తిరుగుతాం కదా ట్రాన్స్ఫర్ల మీద, యూస్ఫుల్ అవుతుందన్నమాట. పెద్ద పెద్ద వస్తువులు అయితే మేము మాతో పాటు తీసుకెళ్ళాం కదా. నాకు మిషన్ ఉంది కానీ అది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంచేసాను. అక్కడ నాకు ఎమర్జెన్సీగా ఏదైనా చిరిగిపోతే, ఏదన్నా నైటీలు అయినా సరే కుట్లు వేయించుకోవాలంటే టైలరింగ్ షాప్ దాకా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఇది తీసుకుందాం అనిపించింది కానీ వీళ్ళ దగ్గర అయితే బాగానే పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు, అదే భయం అనమాట. ఎవరన్నా ఇలాంటి స్టిచ్చింగ్ మిషన్ కొన్నారా? కొంటే ఎలా పనిచేస్తుందో కాస్త కామెంట్ చేసి చెప్పండి మరి. ಪ್ಯಾಂಟ್ ಶರ್ಟ್ ಜೀನ್ಸ್ ನೈಟಿ ಬ್ಲೌಸ್ ಸಾರಿ ಫಾಲ್ ಅದನ್ನು కుర్చేయండి ఏదైనా ఉపయోగపడతానికి. ఓకే అండి, ఎగ్జిబిషన్లో మా షాపింగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.